2024-2025 ఆర్థిక సంవత్సరానికి పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 2,97,00,000 లాభం ఆర్జించిందని ఏఎల్ఆర్ఆవు వెల్లడించారు. సంస్థ ఎప్పటికప్పుడు లాభాలతో ముందుకు వెళ్తోందని, ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో 60% మంది పేద బడుగు వర్గాల మహిళలే అన్నారు. వీరికి రుణాలు ఎక్కువగా అందించామని, భవిష్యత్తులో సభ్యుల సంఖ్యను 1,00,000కు పెంచడమే మా లక్ష్యమన్నారు. పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 12వ సర్వసభ్య సమావేశం లయోలా ఆడిటోరియంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సుమారు 4,000 మంది సభ్యులు హాజరయ్యారు. సమావేశానికి ముందు చైర్మన్ ఏఎల్ఆర్ఆవు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యకలాపాలపై నివేదికను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సొసైటీని 2013లో ప్రారంభించామని, ఇప్పటి వరకు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. 25 మందితో ప్రారంభమైన ఈ సొసైటీ నేడు 72,000 మంది సభ్యులతో ముందుకు సాగుతుందని తెలిపారు. సంస్థ ఎప్పటికప్పుడు లాభాలతో ముందుకు వెళ్తోందని, ప్రస్తుతం ఉన్న సభ్యుల్లో 60% మంది పేద బడుగు వర్గాల మహిళలే అన్నారు. వీరికి రుణాలు ఎక్కువగా అందించామని, భవిష్యత్తులో సభ్యుల సంఖ్యను 1,00,000కు పెంచడమే లక్ష్యమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సొసైటీ 2,97,00,000 రూపాయల లాభం సాధించిందని తెలిపారు. త్వరలో మరిన్ని శాఖలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకు పుష్కర కాలంగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. ఈ అభివృద్ధికి పేద మధ్యతరగతి మహిళలే కారణమని పేర్కొన్నారు. నా పేరు ఆలమండ ఎల్లారావు. నేను ఈ పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్కి చైర్మన్ని. మేము ఈ సంస్థని 2013లో స్టార్ట్ చేశాము. ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరం జరుగుతుంది. ఈ సంస్థ పెట్టిన దగ్గర నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ, ఆ రోజున సుమారుగా ఒక 25 మందితో స్టార్ట్ చేసినటువంటి ఈ సొసైటీ ఈ రోజున 72,000 మందితో ఈ సభ్యులతో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం, ఒక కోవిడ్ సంవత్సరంలో తప్పితే అన్ని సంవత్సరాలు చక్కగా లాభాలు గడిస్తుంది. ఈ రోజున మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, ఈ రోజున మనం గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మా 72,000 మంది సభ్యుల్లో సుమారు 60% మంది సభ్యులు మహిళలే. మాకు ముఖ్యంగా వారికి ఈ పేద బడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా మేము అత్యధికంగా మందికి రుణాలు ఇస్తున్నాము. సుమారుగా మా లోన్స్ ఇచ్చిన వాటిలో ఎక్కువ శాతం వీరికే ఇవ్వడం జరిగింది. కాబట్టి మా ఉద్దేశంలో ఈ రోజున 30,000 మంది మహిళలకి మా దగ్గర లోన్స్ ఉన్నాయి. మేము దాన్ని భవిష్యత్తులో 1,00,000 మందికి తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2,97,00,000 రూపాయల లాభాలు వచ్చినాయి మాకు. అవన్నీ కూడా 55,00,000 రూపాయలు డివిడెండ్ పే చేసిన తర్వాత మిగతాదంతా కూడా మా రిజర్వ్స్లోకి వెళ్ళింది. ఈ రోజున సొసైటీ రోజు రోజుకి చక్కగా రకరకాల ప్రోడక్ట్, ఇప్పుడు బంగారం మీద లోన్లు ఇస్తున్నాము, ఇంటికి తాకట్టు పెట్టుకొని లోన్లు ఇస్తున్నాము, ప్రాజెక్ట్ ఫైనాన్స్లు చేస్తున్నాము. ఈ రకంగా రకరకాల ప్రోడక్ట్ తీసుకొచ్చి, పథకాలు తీసుకొచ్చి మేము లోన్లు చేస్తున్నటువంటి క్రమంలో. నా పేరు చుక్కపల్లి అరుణ్ కుమార్. నేను ఫౌండర్ చైర్మన్ని. ఈ రోజున 12వ సర్వసభ్య సమావేశం జరుపుకుంటున్న మా ఆర్గనైజేషన్కి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫంక్షను చాలా ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు, బాగా జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నాను. ఈ మన సంస్థ 12 సంవత్సరాలుగా వ్యాపారం అభివృద్ధిలో నిరంతరం ముందుకు పోతూ ఉంది. భవిష్యత్తు కూడా ఇలాగే సాగుతుంది. మేనేజ్మెంటు, ఎంప్లాయీస్, సభ్యుల సహకారంతో టర్నోవర్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ, ప్రాఫిటబిలిటీని పెంచుకుంటూ, బ్రాంచెస్ని కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది సంస్థ. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే సాగుతుందని భావిస్తూ మీ అందరి సహాయ సహకారాలు మరొకసారి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.